తమ్మవరం గ్రామం. నా పేరు పోతుల వెంకటస్వామి. నేను గతం తిమ్మనపాలకు నాకు ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. 25 సంవత్సరాల నుంచి నేను డైరెక్ట్గా ఉన్నందువల్ల ఈనాడు నాకు జగన్మోహన్ రెడ్డి ఈనాడు నా బీసీ లెక్కలో నాకు ఈ పదవి ఇవ్వడం దక్కింది. ఆ పదవి కూడా మనం పానం చిన్నవానిరెడ్డి ద్వారాగా నాకు బీసీ లెక్కలో నాకు ఈరోజు ఆ పదవి కట్టబెట్టడం జరిగింది. ఈ మంచి మనసుతోటి నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నీ పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, నీ ఎన్ని గుంటనక్కలు నీ మాట నమ్మేది ఎవరు లేరు. నీకు 4-5 సీట్లు కూడా కాదు, నీకు 5 సీట్లు ఇచ్చినా కూడా నీకు అభ్యర్థులు లేరు నిలబెట్టుకోవడానికి. నీకు 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 మామూలుగా నీ సీటు నువ్వు ఎక్కడ వేస్తావో ఎక్కడికి నీకే లేదు. నీకు నీకు నాకు అదేమంటే నీకు కాపులు ఉన్నారు. కాపులు నీ మాట ఎవరు నమ్మేవాడు లేరు, ఎవరు నమ్మరు. గాజువాక కాదు ఎక్కడగా నీకు ఎవరు నమ్మేవాడు లేరు, నీకు ఓటేసేవాడు లేరు. కనుక నీకు ఈ జగన్మోహన్ రెడ్డి పథకాలే మాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గెలిపేటికి ముఖ్య ఇదిగా. కానీ మాకు అద్దింక నియోజకవర్గంలో మా పానం చిన్నవానిరెడ్డి గారు 170 సీట్లు ముందుగా మేము గెలవబోతున్నాం. పానం అనిరెడ్డి గారి ద్వారా ఎమ్మెల్యేగా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మేము అద్దింక నియోజకవర్గం కానుక ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సార్ ఒకటి అటు చూసినట్లయితే కాపులు ఇప్పుడు చాలా ఆశలు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ మీద. అటు చూస్తే ఒక ఓన్లీ 24 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు ఇచ్చారు. కనీసం 60 నుంచి 70% సీట్లు వస్తాయి. ఈసారి పవన్ కళ్యాణ్కి ఏదైనా అవకాశం ఉంటే ముఖ్యమంత్రిగా అవకాశం ఉండిద్దని చెప్పి ఆశపడ్డారు. ఇప్పుడు తీవ్ర నిరాశకు గురయ్యారు. పవన్ కళ్యాణ్కి లైఫ్ సహకరిస్తారంటారు రేపు కాపులు? అసలు కాపులు పవన్ సహకరించేవాడే లేరు. నీకే నిధి లేదు. నీకు పార్టీలో నీకు అక్కడ నీకే సంపత్తి లేదు. నీకు కాపులు ఎవరు సహకరిస్తారు? నీకు అలాంటివి ఏమీ లేదు. మన జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే కాపులంతా ఉంటారు. కాపులు కూడా మంచి మెజారిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడి ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి 170 సీట్లలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సాధిస్తాడు. ఎందుకంటే ఆయన పథకాలే ఆయన ముఖ్యమంత్రికి కారణం. ఆయన పెట్టిన పథకాలే ముఖ్యమంత్రి కారణం. నవరత్నాలు కావచ్చు. చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, గ్యాస్ బాండ్లో ఫ్రీ బస్ ఎన్ని ఇచ్చినా నమ్మరండి. నువ్వు ఇంతకుముందు గతంలో నువ్వు ఏం చెప్పావు జనాలకు అందరికి మనసులో తెలుసు. చెయ్యనీనను కూడా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాను. ఎప్పుడైనా నువ్వు అమ్మఒడి చేసావా? ఎప్పుడైనా రైతు భరోసా ఇచ్చావా? లేదు. నీకు ఆ నవరత్నాలు ఎప్పుడైనా ఇచ్చావా? రైతు భరోసా నువ్వు ఏం చెప్పావు? నీకు పాదయాత్రలో తిరిగి మామూలు పాదయాత్రలు తిరిగిన మీరెవరు అప్పులు మీరు కట్టద్దు, బంగారంతో కూడా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్పాడు? 1,50,000 అన్నాడు. ఈ 1,50,000లో కూడా నువ్వు 3 సంవత్సరాలు ఇచ్చి మళ్ళీ పేరుకొచ్చి 30,000 ఎక్కడ నువ్వు దొంగవై మళ్ళీ మానుకున్నావు. నీకు ఈ మాట చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పిన మాట ఎవరు నమ్మరు. ఏది అన్ని బోటకాలు చెప్పినా జనానికి తెలుసు. ఎవరు మంచి చేసింది ఎవరు చెంది జనాలు మొత్తానికి తెలుసు. నీకు అలాంటి అవకాశాలు ముఖ్యమంత్రి నీకు అర్హత లేదు, నువ్వు కావు కూడా. మా జగన్మోహన్ రెడ్డి 170 సీట్లకు కూడా సాధిస్తామని మాకు ఆ నమ్మకం ఉంది. కానీ అద్దింక నియోజకవర్గంలో మా పానం చిన్నవానిరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఎగరేస్తామని మాకు నమ్మకం ఉంది. గట్టిగా గెలుస్తాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము అద్దింక నియోజకవర్గం ఎమ్మెల్యేగా తీసుకుపోయి ఆయన కానుక వేస్తామని కోరుకుంటున్నాం.